అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదివాసీ తెగల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆదివాసీ తెగలు గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఒకే సామాజిక వర్గంతో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కాబట్టి పార్లమెంట్ పరిధిలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో వెడుమ బొజ్జుతో మాట్లాడిద్దాం. వెడుమ బొజ్జు ముందు నుండి కూడా ఉద్యమకారుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే, సామాన్య జీవితాన్ని గడిపే వెడుమ బొజ్జు మనతో ఉన్నాడు. మాట్లాడిద్దాం. అన్న, ఆదివాసీ తెగల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? ఏంటి పరిస్థితి? కానీ ఆదివాసీ తెగలందరూ కూడా మేము ఆల్రెడీ అన్ని తెగలు కూడా ఒక ముక్కుముడిగా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అభ్యర్థులందరూ కూడా ముగ్గురు కూడా ఆదివాసులు ఉండడం వల్ల సరే కొంత చుట్టాలు, బంధువులు, ఇటు పార్టీ లైన్లు ఉన్నటువంటి వాళ్ళు పార్టీ లైన్లు వెళ్తారు కావచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ అయితే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదివాసులందరూ కూడా ఈరోజు గ్రామాన ఇల్లు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కారణం. ఎందుకంటే నేను కూడా ఇప్పటికీ ఇంద్రమ్మ ఇండ్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్ల ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది నాకు. అదేవిధంగా మా ఊర్లో కూడా ఉన్న ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లే. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసిన ఆదివాసులకు ఇల్లు గతం కంటే కట్టిండ్లు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు రావడం అనేది జరిగింది. దాంతోపాటు పొడి భూములు పట్టలు కావచ్చు, ఆనాటి ప్రభుత్వం అసైన్ భూములు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. కాబట్టి ఆదివాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నారు. దాంట్లో సందేహం. సామాజిక వర్గ పరంగా గోండు తెగ అంటే ఆదివాసీలో మెజార్టీ అని చెప్పుకోవచ్చు. దాంట్లో అందు ఉంటుంది, తోటి ఉంటుంది, పరదాన్ ఉంటుంది, రకరకాల తెగలు ఉంటాయి. కానీ ఈసారి టికెట్లు మాత్రం అందరూ గోండ్లకే ఇచ్చింది. ఏంటి దీంట్లో ఎట్లా చూడొచ్చు? గోండ్ల ఓటర్లు ఎవరు తీసుకోబోతున్నారు అన్న? గోండ్ల ఓటర్లు అనేది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపున ఉంటాయి. అదేవిధంగా మా తెగలలో కూడా కొంత వైరుధ్యాలు సృష్టిస్తున్నారు. అది కూడా ప్రధాన పాత్ర బీజేపీ పార్టీని, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే ఏదో రకంగా మా వాళ్ళు గోండుల్ని మన వాళ్ళకి రెచ్చగొట్టి ఏదో చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఒక 4-5 రోజుల నుంచి ఒక వరుస కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోండుల్ని పక్కన పెట్టి కొలాం, ప్రధాన్, నాయకపోడ్, తోటి, దీంట్లో మన్నెవారు ఇంకా కలుస్తలేరు. ఒక మన్నెవారి తెగ వాళ్ళు బయటకు ఉన్నారు. ఒక 4-5 తెగలు కలిపి వీళ్ళు మీటింగ్ చేసేది ఏంటంటే గోండుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏంటిది? మేమేమో తక్కువనా, మాకెందుకు టికెట్ ఇవ్వలేదు అని మిగతా మాకంటే నిమ్న వర్గాల వాళ్ళ యొక్క ఆరోపణ. ఇంతకుముందు లంబడల మీద ఆదివాసీ తెగలన్నీ కూడా లంబడి సోదరులన్నీ కూడా దోచుకుంటారనే కారణం ఏదైతే వచ్చిందో, మళ్ళీ ఈరోజు గోండుల మీద మాకంటే కింద ఉన్నట్టు తెగలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ నేను వాళ్ళందరినీ కోరుకున్నది ఒకటే, ఎవరైతే రెచ్చగొట్టే లీడర్లు కావచ్చు, కొంతమంది పని కట్టుకొని ఏదో రకంగా మనం గోండుల నుంచి మనం వేరు కాదామనే ఆలోచనతో కావచ్చు, ఈరోజు అమాయక ప్రజల్ని మోసం చేసి మరి అంటే మోసం చేయడం కాదు, మోసం చేస్తున్నారు. మోసం చేసి ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారు. కానీ నేను కోరుకున్నది ఒకటే, ఈరోజు గోండులు అనే వాళ్ళు, గోండులకు సంబంధించిన పార్టీలు ఏవి లేవు ఇక్కడ. ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ పార్టీలు అయినా ఈరోజు గోండులు పాలిస్తలేరు. దీంట్లో అధికారం గోండులది లేదు. ఈరోజు పార్టీలు గుర్తించాలి. ఈరోజు పార్టీలు ఎవరు గుర్తించాలి? ఎవరైతే అభ్యర్థి ఇక్కడ బాగుంటుందో ఆ పార్టీ అభ్యర్థులు గుర్తించేసి వాళ్ళు టికెట్లు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, కాదు వీళ్ళందరూ కూడా గోండులే తీసుకెళ్తుండ్రు, గోండులే మొత్తం ఇచ్చేస్తుండ్రు, ఎంపీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఇది వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లున్న ప్రధాన్ ఒక ఇల్లు ఉంటే ఆ ఊరిని సర్పంచ్ చేసిన ఘనత ఈరోజు గోండు బిడ్డలది. ఈరోజు ఇంద్రవెల్లి మండలంలో జడ్పీటీసీ ఒక ఆంధ్ర కమ్యూనిటీని ఒక జడ్పీటీసీగా చేశారు. 80% పాపులేషన్స్ గోండ్స్ది. ఒక ప్రధాన్ని ఎంపీపీగా చేశారు, ప్రధాన్ని జడ్పీటీ చేశారు, ఆంధ్రని ఎంపీపీగా చేశారు. అంటే దీన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఈరోజు ఈశ్వరిబాయిని ఒక మహిళా కమిషన్ సభ్యురాలుగా చేశారు. సర్పంచ్లు కొక్కోలలు, నువ్వు నార్నూరు మండలం వెళ్ళు, లేకపోతే గాదిగూడ మండలం వెళ్ళు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సర్పంచ్లను విచ్చలవిడిగా సర్పంచ్లు చేశారు. అంటే అక్కడ లేకపోతే ప్రధాన పాపులేషన్ ఏమైనా ఎక్కువ ఉందా, లేకపోతే అక్కడ ఆంధ్ర పాపులేషన్ ఏమైనా ఎక్కువ ఉందా? అంటే ఆదివాసీ తెగలలో అత్యధిక పాపులేషన్ గోండులది, సెకండ్ పాపులేషన్ కొలాంలది, థర్డ్ పాపులేషన్ నాయక్పూడ్లది, దాని తర్వాత ప్రధానలది, తర్వాత తోటిలది. ఇది వరుస. ఈ వరుస క్రమంలో చూసినా మనం అక్కడ స్థానిక తనని బట్టి ఈరోజు ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యే అయినా, ఇక్కడ వాళ్ళు అనేది ఏంటిదంటే కనీసం మాకు నామినేట్ పదవులు కావాలి, ఇది కావాలి, అది కావాలని వాళ్ళని కోరుకుంటున్నారు. ఇప్పుడు అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే వేలెత్తి చూపెడుతున్నారు. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ఎందుకు అడగలే? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ
క్యాండిడేట్గా నేను ఎమ్మెల్యేగా నా ప్రాంతంలో ఒక నామినేట్ పదవి ఇవ్వాలి. అక్కడ నా ప్లేసా నువ్వున్నా నేను ఇంకెవడైనా ఎమ్మెల్యే ఉన్నా అతని కోసం పనిచేసిన కార్యకర్త ఎవరైతే ఉన్నాడో కష్టపడిన వాళ్ళకి అతను పదవులు ఇవ్వడం జరుగుతుంది. నా వెంట ఈరోజు ఈ నిమ్న వర్గాలలో అదే కులం అనుకుందాం, తోటి అనుకుందాం, ప్రధాన అనుకుందాం, ఇంకెవడైనా అనుకుందాం. ఆ రోజులో నేను ఎమ్మెల్యే కాకంటే ముందు చాలా తెగల్ని కూర్చొని అరే నేను మిగతా గతంలో మీకు రాజకీయ నాయకులు మీకు న్యాయం చేశారో చేయలేదు నేను నాకు తెలియదు, కానీ నేను ఏదో ఒక ప్రాంతంలో మీకు ఒక ప్రాంతంలో ఎంపీపీ, ఒక ప్రాంతంలో జడ్పీటీసీ, ఒక ప్రాంతంలో చైర్మన్, ఒక ప్రాంతం ఇంకొకటి చేద్దామని నాకు ఒక ఆలోచన ఉంది. ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలని నాకు ఒక మంచి సదుద్దేశం ఉంది. కాబట్టి అందరు రాజకీయ నాయకులాగా నన్ను చూడకండి, నేను సామాజిక న్యాయం చేద్దాం, తప్పకుండా గోండుల్లో అన్ని కూడా పదవుల్లో వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా న్యాయం చేద్దామని ఆలోచనతో ఆ రోజులు మీటింగ్లు పెట్టమంటే ఎవరు కూడా స్పందించలే. ఒక కులంలో ఒక చోట మీటింగ్ పెట్టిండ్రు, వాళ్ళతోటి కొందరితోటి మాట్లాడిన. అదేవిధంగా నాయకపోవడానికి మీటింగ్ పెట్టమన్నా ఎవరు స్పందించలే. ప్రధానులతో చెప్పిన వాళ్ళు కూడా ఎవరు స్పందించలే. మెయిన్ లీడర్లతోటి మైసరా మనోహర్ లాంటి వాళ్ళు కొందరితోటి మాట్లాడిన. నేనేమంటున్నానంటే నాకు నా కోసం బాగా బట్టలు చిమ్ముకున్నాడు ఎవడైనా ఉండాలి. అప్పుడే అరే ఇతను నా కోసం బాగా ఇది చేసినప్పుడు ఇతనికి ఈ పదవి ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. అది లేనప్పుడు నేను కావచ్చు ఇంకెవడైనా కావచ్చు ఏ రకంగా ఇస్తారు. కాబట్టి ఎవడైనా సరే ఈరోజు వీళ్ళు ఒక డిమాండ్లు ఏంటిదంటే ఏదో ఆకాశం నిచ్చినేసినట్టు మాకు ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలంటే ఈరోజు గోండుల్ని టార్గెట్ చేసుకొని లేకపోతే లంబడలని టార్గెట్ చేసుకొని ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆదిలాబాద్లో గోండ్ల పాపులేషన్ ఎంత అన్న అసలు? అన్న గోండ్ల పాపులేషన్ టోటల్ మొత్తం 2 లక్షలు ఉంటుంది. 2 లక్షల్లో సుమారు అవును 2 లక్షలు నియర్ బై 2 లక్షలు ఉంటుంది. నాకు అంత క్యాల్కులేషన్ అంటే ఐడియా లేదన్న. మెజారిటీ ఆఫ్ పాపులేషన్ అయితే గోండ్లది ఉంటుంది అన్న. లక్ష అవును అవును అవును. తోటి మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాకు తెలిసి 5-6 వేలు ఉంటుందన్న. ప్రధానులు ఒక 20,000 అంటే సరే పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ లేదు, కానీ నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ వరుసలో గోండులు, సెకండ్ వరుసలో కులంలు, థర్డ్ వరుసలో నాయక పొడుసు, ఫోర్త్ వరుసలో ప్రధానులు, ఫిఫ్త్ వరుసలో తోటి. మెజారిటీ ఓట్లు ఈసారి గోండ్లై ఎవరు ఈ అన్ని కమ్యూనిటీస్ కలిపి ఇంకొకటి చెప్తున్నా, ఈ మిగతా ఏవైతే 5 తెగలని చెప్తున్నారో ఈ అన్ని కలిపి 50,000 కంటే క్రాస్ కావు. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు గాలిలో ఎవరైనా మాట్లాడతారు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే మేము లంబడోళ్ళని మేకపోన్నాం, మాకే టికెట్ రావని ఈరోజు లీడర్ల పాలసీ అది. ఎవడైనా అది మాట్లాడతారు, కానీ యాజ్ అర్ ఫ్యాక్ట్ నువ్వు ఎక్కడ చూసినా ఆదివాసుల కంటే లంబడ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ లేదు. అది నగ్న సత్యం, జగమెరిగిన సత్యం. కానీ లీడర్లు మాట్లాడారు. రాతో రమేష్ అంటాడు, ఇంకెవడైనా అరే మేము ఎక్కువ మాకు ఎట్లా చేయాలని అంటారు. కానీ అది కాదు. కాబట్టి నేనేమంటుంటే వాస్తవమైన విషయాలు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రజలందరినీ కూడా పక్కదారి పెట్టేసి ఆదివాసులు గొడవలు పెట్టడానికి ఇవన్నీ కుట్ర పనే ప్రక్రియలు మానుకుంటే మంచిగుంటుంది. నిమ్న వర్గాలను కూడా నేను 2 చేతులే దండం పెట్టి చెప్తున్నా. ఈరోజు గోండుల నుంచి దూరం కావడం వల్ల ఎక్కువ లాస్ అయ్యేది మీరే. అది మీరు ఆలోచన చేయాలి. మీకేమైనా కావాలన్నప్పుడు ఈరోజు మీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి నాతోటి మాట్లాడండి. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేనున్నా, మాకు ఐటీ చైర్మన్ కావాలో లేకపోతే ఎంపీపీ కావాలో జడ్పీటీసీ కావాలో అడగాలి, తప్పులేదు. కానీ సట్లాసుక్ అనే వ్యక్తి బీజేపీ పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఆ మూర్ఖుడు ఈరోజు నిమ్న తెగలందరినీ కూడా జమ చేసుకొని మీటింగ్లు పెట్టుకుని పోతుండు. సోయలేనోడు అతనికి ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అతని వెంట పెడంబోజు 24 గంటలు పనిచేశాడు. అతనికి ఆ రోజులో 23,000 ఓట్లు వచ్చినాయంటే ఎవరు ఓట్లు వచ్చినాయి ఆలోచన చేయాలి అతను. కానీ ఈరోజు మన తెగల్లో చిచ్చు పెట్టడానికి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి సట్లాసుక్ అనే వ్యక్తి, దాంతోపాటు ఇంకో కొంతమంది బీజేపీ వాళ్ళే, ఇదంతా కుట్ర పనేది బీజేపీ వాళ్ళే. కాబట్టి వాళ్ళంతా ఇది చేస్తున్నారు. నాగేష్ సార్ దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఎంపీ అభ్యర్థి, నీ యొక్క క్యాండిడేట్లు జడ్పీటీసీలు కావచ్చు, కొంతమంది ఎంపీపీలు కావచ్చు, నీకు సంబంధించిన పర్టికులర్గా నీ వ్యక్తులే ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్నారు. గోండ్ పటేల్ సోదరుని సార్మణి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ యొక్క చిచ్చు పెట్టే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నాగేష్ సార్నే ప్రశ్నించాలి. ఎందుకంటే అదంతా వ్యవస్థ నడిపించేది బీజేపీ పార్టీనే తప్ప ఇంకేది కూడా కాదు. కాబట్టి దీంట్లో ప్రత్యేకించి ఆ రోజులో సట్లాసుక్ అనే వ్యక్తికి మేము ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశాం. అతను ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వాలట. అరే నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా ఈ నియోజకవర్గం ఎక్కడైనా తిరిగినావా? ఇంటికాడ తినుకుంటా పడుకుంటా డబ్బులు మిగిలించుకుంటా, వీళ్ళు పోటీ గెలుపు కోసం కాదన్న, వీళ్ళు డబ్బులు మిగిలించుకోవాలి, ఆరాంసేతో ఉండాలి. మళ్ళీ కదా ఏమైనా ఉంటే అపోజిషన్కి పోటీ చేయాలి, డబ్బులు తీసుకొని ఇంటికాడ పడుకోవాలి. ఇదంతా బ్లాక్మెయిలర్, రాజకీయ బ్లాక్మెయిలర్స్ అంటారు వీళ్ళని. ఇట్లాంటి బ్లాక్మెయిలర్స్ ఉన్నన్ని రోజులు ఏవైతే నిమ్న వర్గాలు బాగుపడాయి. కాబట్టి ఏదైనా ఉంటే సరే అధికార పార్టీలో నేను ఒక ఎమ్మెల్యే ఉన్నా, లేకపోతే సీతకు ఉంది, మేము సీఎం దగ్గరికి వెళ్తాం అన్న ఇది చేయాలని. ఆనాడు నేను ఎలాంటి రాజకీయ పార్టీలు లేనప్పుడు కూడా ఈశ్వరిబాయికి ఇవ్వాలి, తప్పకుండా ఆమెకు ఒక న్యాయం చేయాలండి కోరుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని. నాకు పార్టీలతో ఆ రోజు సంబంధం లేదు.
ఆమె ఈ ప్రాంత ఎమ్మెల్యే అభ్యర్థి అయాల్సి ఉన్న పరిస్థితుల్లో సరే ఆదివాసుల్ని తక్కువ తొక్కి పారేసి ఆ రోజు సరే డబ్బులుంటే వ్యక్తులు వచ్చి టికెట్లు పొందడం అనేది జరిగింది. కానీ ఈశ్వరిబాయి అనేవాడు ఒకనాడు ఎంపీపీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, ఆమెకు అన్యాయం జరిగింది. అలాంటి వ్యక్తుల కోసం ఏదో న్యాయం చేయాలని ఆనాడు సక్కుసార్ తోటి నేను అతనితో మిత్రునిగా ఉంటే సక్కుసార్కి నేను రిపేర్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని, దివ్య మేడం మీకు రిక్వెస్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని కులాంలోకి న్యాయం చేయాలని. ఆ రోజు మేము రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఈశ్వరబాయి మెంబర్గా ఉంది. అవసరమైతే మీరు కూడా పోయి అడగచ్చు, దానిలో నా పాత్ర ఉందా లేదా ఈశ్వరబాయికి తెలుసు, ఆమె అంతరాత్మకు తెలుసు, ఆమె బయటకు చెప్పకపోవచ్చు, ఎందుకు ఆమె ఒక పార్టీలో ఉంది కాబట్టి ఆమె చెప్పదు. కానీ నేను నిజం చెప్తున్నా. కాబట్టి ఇలాంటి నిమ్న వర్గాలను కోరుకునేది ఒకటి, ఇట్లాంటి కొంతమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. గోండు తెగకు చెప్పిన ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు టచ్లో ఉన్నాడా లేదా? సోయం బాపురావు అనే తీసుకువెళ్ళి నేరుగా రేవంత్ రెడ్డిని కల్పించారు, చర్చలు అయిపోయినాయి. ఒక పెద్ద మాట కూడా బయటకు వచ్చింది, నిన్ను తీసుకుంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ప్రసక్తే లేదు బాపురావు అని చెప్పింది. నిజమా వాస్తవమా? దానికి సాక్షి ఎమ్మెల్యే. దానికి సాక్షి విడంబోజు కాడు. మేము తీసుకునే పరిస్థితుల్లో మేము ఆల్రెడీ కుండ నిండా నీళ్ళు ఉన్నది, అది కుండలో నీళ్ళు వచ్చినా అది కిందికి పోతుంది. కాబట్టి మాకు అంతా పులిపిలిగా ఉన్నప్పటికీ కూడా మాకు ఎవరికి తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వయం బాబురావు ఎప్పుడు ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవలేదు, మాతో టచ్లో లేడు, ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తారు, మా పార్టీ కోసం మేము పనిచేస్తాం. బాబురావుకు మీకు చర్చలైనాయి, ఈసారి సుగుణకు నేను సపోర్ట్ చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీని ఓడించడమే, ఎంపీ అభ్యర్థిని ఓడించడమే మన ప్రధాన లక్ష్యం అని. మాకు స్వయం బాబురావుకి ఇలాంటి చర్చ జరగలేదు, జరగవు కూడా. దాంట్లో తుడుం దెబ్బ రిలేషన్షిప్ తోటి తుడుం దెబ్బ రిలేషన్షిప్ ఉన్నప్పటికీ కూడా ఏదేం లేదు. ఈరోజు ఆత్రం సక్కు కూడా తుడుం దెబ్బ మనసే. ఒక నాగేశ్వరిని మినిస్తే ఆత్రం సక్కు కూడా తుడుం దెబ్బ మనసే. అలాంటప్పుడు అతను అటు సపోర్ట్ చేయని అవసరం ఉంటే వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటారు, దాంట్లో సంబంధం లేదు, అనుమానం లేదు. ఆత్రం సక్కు స్వయం బాబురావు ఒకటనా, దాంట్లో అనుమానం లేదు. పార్టీ ఒకటే, వ్యక్తులు కూడా ఒకటే. కాబట్టి దాంట్లో మేము కాంగ్రెస్ పార్టీ అట్లాంటి జోలికి వెళ్ళాం. తప్పకుండా మా లైన్ వేరు, వాళ్ళ లైన్ వేరు. పాత్ర ఎట్లుండబోతుంది ఈసారి? ఆదివాసులను అందరినీ మమేకం చేసుట్లో, ఆదివాసీ తెగలను మమేకం చేసుట్లో మీ పాత్ర ఎట్లుండబోతుంది చివరిగా చెప్పండి. తప్పకుండా ఆదివాసీ తెగలందరినీ కూడా సమానం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. కాబట్టి ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, గతంలో మనం చదువుకోలేదు, ఈరోజు మనం చదువుకున్నాం. కాబట్టి గతం కంటే ఇప్పుడు వేరు. కాబట్టి మనం కొంత డిఫరెంట్ కోణంలో ఆలోచన చేయాలి. ఇంకా అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేస్తామంటే కుదరదు. నిజాలు చెప్పాలి, నిజాలే మాట్లాడాలి, వాస్తవమైన విషయాల పరిస్థితిని ఆలోచన చేయాలి. కాబట్టి నేను ఆదివాసులు కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన కోసం పనిచేసింది, ఈరోజు కూడా పనిచేస్తే రేపటి రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మనకు దిక్కు తప్ప బీజేపీ పార్టీ అనేది ఈరోజు మత రాజకీయాలు చేసి గ్రామాలలో ఒక విద్వేషపూర్వమైన మన కల్చర్ని డ్యామేజ్ చేస్తూ ఒక విద్వేషపూర్వమైన వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ పేరు మీద గ్రామాల్లో వెళ్ళి మన కల్చర్ని డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సోదరులారా, శ్రీ శంభు మహాదేవ్ అనే విగ్రహాన్ని తీసేసి ఈరోజు కొత్త విగ్రహాలను పెట్టేస్తున్నారు. అది వాళ్ళ యొక్క పాత్ర, ప్రీ విగ్రహాలు ఇచ్చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మకండి. తాత ముత్తాతల నుండి వచ్చినట్టు మన యొక్క దేవతల్ని మనం కాపాడదాం. ఎప్పుడైతే మన దేవతల్ని దూరం చేస్తామో మన బతుకులు కూడా బాగుపడాయి. అలాంటి విషయాల్లో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. దేవుళ్ళతోటి రాజకీయం చేసేది బీజేపీ పార్టీ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి పటేల్, రాయ్ సెంటర్, సార్మేడీస్, దేవరి, పటేల్స్ అందరికీ నేను కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ కోణంలో ఆలోచించండి, ఒకసారి గెలిపియండి. తప్పకుండా మీరు ఏది కావాలన్నా మీరు 24 గంటలు రావాలి. గతంలాగా మీకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, లేకపోతే మీకు ఫోన్లు లేపకుండా చాలా రకాలుగా మీకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను చూశారు. కానీ నేను ఉన్న వాస్తవాలే మాట్లాడతా. ఆదివాసులైనా సరే, ఇంకెవరైనా సరే వాస్తవాలు చెప్తే వాస్తవాలే మాట్లాడతా. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. తప్పు ఉంటే తప్పంట, మంచిగా అయితే మంచిగానే చెప్తా. కానీ ఏదో కంఠంలో విషయాన్ని దాచిపెట్టేసి మీతో అందరితోటి ప్రేమగా మాట్లాడలేను. ప్రేమగా మాట్లాడినప్పుడు ప్రేమగానే మాట్లాడతా, దేశం వచ్చినప్పుడు దేశాన్ని చూపిస్తా, ఏది ఉంటే అదే చూపెడతా. కానీ వట్టిగా నటించడం నాకు రాదు. కాబట్టి నా కార్యకర్తలు కూడా చాలామందికి అదే విషయం చెప్పిన, నాయనా నేను నటించను, ఉన్న వాస్తవాలు చెప్తానని గతంలో కూడా చెప్పిన. కాబట్టి ఈరోజు కూడా నేను చెప్తున్నా, కార్యకర్తలకైనా ఆదివాసీ ప్రజలకైనా సరే, ఎవరికైనా సరే, ఈరోజు నిజాయితీగా రాజకీయాలు చేసేటట్టు వాళ్ళని మీరు నమ్మితే మన బతుకులు బాగుపడతాయి, ఈ ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి. కానీ అబద్ధాలు పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటే మాత్రం తప్పకుండా మనమందరం కూడా కుప్పకూలుతాం. ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ కాదని తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆత్రం సుగుణ గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఇది పరిస్థితి. ప్రధానంగా ఆదివాసీ తెగల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అంతకుముందు బంజారా కమ్యూనిటీలో చిచ్చు పెట్టారు, ఇప్పుడు ఆదివాసీ తెగల్లో
పరదాన్ కావచ్చు, తోటి కావచ్చు, అండు కావచ్చు, ఇలా పలు రకాల తెగల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందరు అప్రమత్తంగా ఉండాలి. మన కల్చర్ను మనం కాపాడాలి. మనం ఆ ప్రాచీన నాగరికత ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఫాలో కావాలని ఎమ్మెల్యే వేణుగోపాల్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సుమంత్ అవినాయక్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.